గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 1వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 15వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ పక్షంలో అంటే 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే డిసెంబర్ 3వ తారీఖున బుధవారం రోజున రెండు కలిపి వచ్చాయి. ఒకటి హనుమద్ వ్రతం, రెండు దత్త జయంతి. ఎవరికి ఇష్టమైనటువంటి వ్రతం వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి ఇష్ట దేవతా ప్రకారంగా. అయితే ఈ హనుమద్ వ్రతం చేసుకోవాలన్నా, దత్త జయంతి దత్త వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు పూజలు దొరకకపోయినా, పూజలా చేసుకోవాలో తెలియకపోయినా, ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఈ రెండు వ్రతాలకి సంబంధించినటువంటి వీడియోలు మీకు యూట్యూబ్లో పెట్టడం జరిగింది. కాబట్టి మీరు హనుమత్ వ్రతం తెలుగు ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ అని యూట్యూబ్లో సెర్చ్ చేసిన, అలాగే అనఘాదత్త వ్రతం తెలుగు ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ అని యూట్యూబ్లో సెర్చ్ చేసినా మీకు ఈ యొక్క వ్రతాలు వస్తాయి, మా వీడియోలు వస్తాయి. మేము చేయించిన పూజా విధానం దాన్ని ఎదురుగుండా పెట్టుకుని వీడియోలు చూస్తూ మీరు పూజ చేసుకోవచ్చు అని తెలియజేస్తూ, ఇక ఈ పక్షంలో ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ముఖ్యంగా తినే ఆహారం విషయంలో, లేదా ఆరోగ్యం విషయంలో, లేదా వ్యాయామం విషయంలో, ఇలాగ అన్ని విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అలాగే గతంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు పెట్టుబడులు పెడదామన్నా, భూముల యందు, గృహాల యందు, వాహనాల యందు పెట్టుబడులు పెడదామన్నా కలిసి వస్తాయి. దానికి సంబంధించి రుణాలు మంజూరు అవుతాయి. అలాగే గృహం లేని వారికి గృహయోగ్యత, ప్రభుత్వ గృహలబ్ధులు కూడా కనపడుతున్నాయి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి విజయాలు, కొత్త అవకాశాలు, గుర్తింపు, బాధ్యతలు పెరుగుతాయని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుస్తారు. కుటుంబ సమస్యలు కానీ, లేదా కుటుంబ వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. కోర్టు వివాదాలు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనపడుతోంది. అప్పులు చాలా శాతం తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. రుణ బాధల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. అలాగే గృహ నిర్మాణ పనులు ఆగిపోయిన ఎదరికి వెళ్ళడంతో పాటుగా మొండి బకాయిలన్నీ వసూలు అవుతాయి. మీకు పొలాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే చెడిపోయిన వాహనాలు కానీ, వస్తువులు కానీ రిపేర్లు చేయించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఎదగడానికి, డబ్బులు సంపాదించడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బాగా కృషి చేస్తారు. వ్యాపారాల ద్వారా కూడా డబ్బులు సంపాదించే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు అని చెప్పొచ్చు. అలాగే అనారోగ్య సమస్యల విషయంలో నూతన వైద్య విధానాలు ప్రయత్నం చేయడం వల్ల, లేదా మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల ఆరోగ్యం సెట్ అవుతుంది. మీకు భవిష్యత్తు గురించి, మీ అభివృద్ధి గురించి విశేషంగా ధనాన్ని ఖర్చు పెట్టడమే కాదు, మార్పులు చేర్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. ఆరోగ్య సంబంధ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని చక్కగా అధిగమించగలిగే ప్రయత్నం చేయగలుగుతారు. ఇంకా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా అనేక రకాల సమస్యలు, ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఆర్థిక ప్రగతి, ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. వీసాల కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి మాత్రం కొంచెం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. కొంచెం ఒడిదుడుకులు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరికైతే ఇబ్బందులు పడుతున్నారో ఆర్థికంగా కానీ వాళ్ళందరికీ మంచి అవకాశాలు రాబోతున్నాయి. కొత్తగా ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళు ప్రపోజ్ చేయడానికి కూడా అనుకూలమైన సమయం. వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా కొత్త కొత్త అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు కనపడుతోంది. సంతానం విషయంలో కూడా నూతన అవకాశాలు, సంతానానికి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. జనాల్లో చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది. కోర్టు సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారపరంగా వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చుకుని వ్యాపారంలో లాభాలు పొందడానికి ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే ఇప్పటిదాకా ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. రావాల్సిన అవకాశాలు వస్తాయి. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. విడిపోయినటువంటి వ్యక్తులు, అది భార్యాభర్తలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత కనపడుతోంది. విద్యార్థులు కూడా మెకానికల్ చదువుకున్న వారికి, ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి విద్యార్థులకి, టెక్నాలజీకి సంబంధించినటువంటి విద్యార్థులకి, సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. ఉద్యోగస్తులందరూ కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి మంచి అవకాశాలు, ఆల్రెడీ ఈ దేశంలో ఉద్యోగాలు చేస్తున్న వారందరికీ కూడా నూతన ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి. స్త్రీలకి మానసిక ప్రశాంతత కనపడుతోంది. పిల్లలతో సఖ్యత, భర్తతో అనుబంధము, కుటుంబంలో సఖ్యత, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అభివృద్ధితో పాటుగా అనుకున్నటువంటి విషయాల పట్ల దృష్టి సారిస్తారు. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారపరంగా విశేషమైనటువంటి ధన ప్రాప్తి, మొండి బకాయిల వసూలు, హోల్సేల్ రంగాల వారికి, రిటైల్ రంగాల వారికి కూడా ఆర్థిక ధన ప్రాప్తి కనపడుతోంది. వ్యాపారంలో డబ్బులు చక్కగా రొటేషన్ అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి.
ముఖ్యంగా ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనడానికి కానీ, లేదా యంత్ర పరికరాలు కొనడానికి కానీ, భూములు కొనడానికి కానీ, ముఖ్యమైన పెట్టుబడులు ఏవైనా సరే పెట్టడానికి ప్రయత్నం చేసుకోగలుగుతారు. అయితే అనవసరమైన వ్యక్తులతో వివాదాలు కానీ, కోపతాపాలు కానీ, గొడవలు కానీ పెట్టుకోవడం మంచిది కాదు. ఆవేశంగా ఎవరితోటి మాట్లాడకండి, ఇరుక్కుపోతారు, జాగ్రత్త. ఇక ప్రేమికుల మధ్య కూడా ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. భవిష్యత్తు గురించి, వివాహాల గురించి, లేదా మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరుగుతుంది. అలాగే యోగాసనాలు కానీ, మెడిటేషన్ కానీ, వ్యాయామం కానీ ఇలాంటి వాటి పట్ల ఆసక్తి, మానసిక ఉల్లాసము, ఉత్సాహము బాగా పెరుగుతాయి. బాగా శ్రమ పడతారు, అనుకున్నది సాధించడానికి తాపత్రయపడతారు. కానీ కొన్ని పనులు వాయిదా పడుతూ ఉంటాయి. కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం కనపడుతోంది. గతంలో మీరు చేసినటువంటి పూజా ఫలితం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ 15 రోజుల్లో పొందగలుగుతారు. మిమ్మల్ని ప్రేమించే వారితోటి రిలేషన్షిప్ చాలా బలపడుతుంది అని చెప్పచ్చు. అయితే ముక్కుసూటిగా మాట్లాడడం కానీ, కోపంగా మాట్లాడడం వల్ల కానీ, దురుసుగా మాట్లాడడం వల్ల కానీ కొంతమంది మీరు నచ్చరు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. గవర్నమెంట్ పరమైనటువంటివి అవకాశాలు కానీ, పథకాలు కానీ, సబ్సిడీలు కానీ, లోన్లు కానీ అనుకూలించే అవకాశం కనపడుతుంది. కుటుంబంలో ఉండే భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉంటే సర్దుకుపోయే మనస్తత్వం, దాన్ని కాంప్రమైజ్ తత్వం అంటారు. ఆ రకంగా కాంప్రమైజ్ అయితే చాలా రకాల గొడవలు తగ్గిపోతాయి. మీకు వ్యాపార లావాదేవీలన్నీ కూడా సజావుగా సాగుతాయి. మీరు అనుకున్న పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం దొక్కుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ప్రతి పనిలోనూ కూడా విజయం పొందగలుగుతారు. అనేక రకాల మార్గాల ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవడం ద్వారా, అనేక రకాల మార్గాల ద్వారా మంచి స్థాయిలోకి వెళ్తారు మీరు. ఇక భార్యాభర్తల మధ్య కూడా ఎటువంటి సమస్య ఉన్నా కూడా పరిష్కారం అవుతుంది. అపార్థాలు తగ్గుతాయి. చాలా ఆనందంగా కాలం గడుపుతారు. ఇక సంతానం లేని వారికి ఏమైనా ట్రీట్మెంట్లు చేయించుకున్న ఐవీఎఫ్ లాంటివి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. లేదా జాతకాలు చూపించుకుని పరిహారాలు చేయించుకున్నా కూడా మీకు సంతానం కలుగుతుంది. అలాగే భూములు, గృహాలయంలో పెట్టుబడులు పెట్టినా, బంగారం రూపంలో పెట్టుబడులు పెట్టినా, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినా మీకు వృద్ధవుతాయి. విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబంతో కలిపి ప్రయాణాలు కానీ, దూర ప్రయాణాలు కానీ ఖచ్చితంగా కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాల్లో కూడా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. మంచిగా జరుగుతాయని చెప్పచ్చు. డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడానికి మాత్రం ఖర్చు పెట్టచ్చు, తప్పేమీ కాదు. ఇక ప్రేమికుల మధ్య ఇష్టం కానీ, ప్రేమ కానీ, అనురాగం కానీ పెరగడమే కాదు, శారీరక కలయికలు కనపడుతున్నాయి. జీవితం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య చాలా చక్కని రిలేషన్షిప్ ఏర్పడుతుందని చెప్పచ్చు. అలాగే సర్దుకుపోయే మనస్తత్వంతో ఆనందంగా కాలం గడుపుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు, ఆర్థిక వృద్ధి, అలాగే ధనపరంగా బలపడే అవకాశాలు, అలాగే సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ప్రేమించిన వ్యక్తితో కలయికలు, ఇష్టమైన వారితో శారీరక కోరికలు కూడా తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా మంచి సంబంధాలు ఏర్పడతాయి అని చెప్పచ్చు. ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా తొందరగా ఫలిస్తాయి. ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతారు. ఇక విద్యార్థులందరికీ కూడా చదువుకున్న విద్యని 10 మందికి ఉపయోగపడాలనే తత్వం, దేశానికి ఉపయోగపడాలనే తత్వంతో చదువుతారు. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు. అలాగే మీరు అనుకున్న టార్గెట్లను ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులు ఉద్యోగుల స్థాన బదిలీలు, స్థాన మార్పులు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. నిరుద్యోగులు కూడా ఉద్యోగ ప్రయత్నాలు, అలాగే ఇంటర్వ్యూల విజయాలు కనపడుతున్నాయి. ఇతర దేశాలు చదివే వారు కూడా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి సమస్యల పరిష్కారం కనపడుతుంది. అందరినీ మెప్పించగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాలు బాగా రాణింపు కలుగుతుందని చెప్పచ్చు. మానసిక ప్రశాంతత కనపడుతుంది. వ్యాపారస్తులు వ్యాపారపరంగా ధనపరమైనటువంటి విషయాల్లోనూ, వ్యాపార లబ్ధి విషయాల్లోనూ, లాభాల విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాపారాన్ని విస్తరింపజేయగలుగుతారని చెప్పచ్చు. మొండి బాకాయలు వసూలవుతాయి. ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు, అలాగే కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రయాణాల్లో ప్రమాదాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే ఏదైనా వీసాల కోసం ప్రయత్నం చేసినా, విదేశాలు వెళ్ళాలనుకున్న ఆటంకాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే తీర్థయాత్రలు కానీ, విహారయాత్రలు కానీ ఇలాంటివి చేసేటటువంటి వాళ్ళు కూడా చివరిలో క్యాన్సిల్ అవ్వడం లాంటివి కనపడుతూ ఉన్నాయి. ఇష్టమైన వారితో వివాహం విషయంలో కానీ, లేదా వివాహ సంబంధ విషయాల్లో కానీ ఆలస్యం కానీ, వివాహాలు చెడిపోవడం కానీ జరిగే పరిస్థితి కనపడుతోంది. సంతానం వల్ల సమస్యలు, సంతానం వల్ల ధన నష్టం కూడా కనపడుతోంది. ప్రేమికుల మధ్య అపార్థాలు, ప్రేమ వ్యామోహాలు, లేదా శారీరక కోరికల వల్ల తప్పులు చేయడాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా గొడవలు కనపడుతున్నాయి, మనస్పర్ధలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల జీవన విధానంలో, అలాగే మీరు అనుకున్న పనులు పూర్తి చేయలేకపోవడం వల్ల, క్రమశిక్షణ లేనటువంటి ఆలస్యంగా పనులు చేయడం వల్ల, వీటి వల్ల కూడా పనులు చాలా ఆలస్యం అయిపోయే పరిస్థితి కనపడుతోంది. రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు, వివాదాల యొక్క ప్రభావం బాగా పెరిగిపోతుంది అని చెప్పచ్చు. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా
పెద్ద విశేషంగా అనుకూలమైన వాతావరణం కనబడటం లేదు. ముఖ్యంగా మీకు రావాల్సిన అవకాశాలు వేరే వారికి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, దూరం జరిగే అవకాశాలు, ఇష్టమైనటువంటి వ్యక్తులు దూరం అవ్వడాలు, సంతానంతో ఇబ్బందులు, కుటుంబ సభ్యులతో వివాదాలు, అలాగే మీ యొక్క పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల, శారీరక కోరికలు వాంఛల వల్ల ఇబ్బందులు, ఇంట్లో గొడవలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. వీటి వల్ల అనుమానపు ఆలోచనలు కూడా పెరిగిపోతాయి. జాగ్రత్త. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు ఏర్పడడం వల్ల ఇబ్బందులు, సంపాదన కన్నా ఖర్చు అధికమవ్వడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. అప్పులకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తాయని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు కూడా మంచి మంచి అవకాశాలు వచ్చినా కూడా ఆ అవకాశాలను చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఏదో విపరీతంగా డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు, కానీ ఆ డబ్బులన్నీ మీకు రావాల్సిన స్టక్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల కొత్తగా అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. తప్పుడు ప్రదేశాల్లో పెట్టినటువంటి పెట్టుబడుల వల్ల కూడా నష్టం కనపడుతోంది. జాగ్రత్త. భరించలేని ఖర్చులు పెరిగిపోవడము, తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రకాల తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి రావడము, షేర్లు ట్రేడింగ్లో ధనంలో విపరీతంగా నష్టపోవడము, నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. వివాదాలు, కోపతాపాలు, కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు, వీటి వల్ల కూడా మానసిక వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక జాతక పరిశీలన చేయించుకుని గట్టిగా దానికి సంబంధించి పరిహారాలు చేసుకోవాలి. ఇక శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల లేదా కొన్ని రకాల వ్యామోహాల వల్ల అనారోగ్య సమస్యలు, ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడము, అలాగే పరిశ్రమలు, వ్యాపారస్తులు, కంపెనీలకు సంబంధించినటువంటి యజమానులకి ఐటీ దాడుల ప్రభావము కనపడుతోంది. అనవసరమైన గొడవలు పెట్టుకుని కావలసిన వారిని దూరం చేసుకునే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్త. ఇక వివాహ జీవితంలో కూడా గొడవలు, వ్యాపారాలు చేసేటువంటి మొదట్లో ఇబ్బందులు, ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడ్డము, కుటుంబంలో గొడవలు బాగా పెరిగిపోతాయి. ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన వివాదాలు, మాట పట్టింపులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులు కూడా చదువు పట్ల దృష్టి పెట్టకుండా వేరే వ్యామోహాల పట్ల దృష్టి పెట్టడం కానీ, ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ అవ్వకపోవడం కానీ, రాసే పరీక్షల్లో టెన్షన్లు పడడం కానీ, జ్ఞాపకశక్తి తగ్గడం కానీ, లేదా కాన్సన్ట్రేషన్ తగ్గడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా భర్తకి మీకు మధ్య రిలేషన్ చెడిపోవడం కానీ, మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు, విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, ఇంట్లో వాళ్ళతో సమస్యలు కనపడుతున్నాయి. అనుమానపు ఆలోచనల వల్ల కొంతమందికి ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మంచి అవకాశాలను చేజార్చుకోవడం కానీ, ధన నష్టం కానీ, వ్యాపారపరంగా సామాన్య లాభాలే కానీ కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి టార్గెట్లు కానీ, అనుకున్నటువంటి వ్యాపార విధానాలు కానీ అమలుపరచలేకపోవడము, అనేక రకాల సమస్యల వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు, ప్రతిబంధకాలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం జరిగే అవకాశాలు, డబ్బులు రొటేషన్ అవ్వడం జరిగే అవకాశం కనపడుతోంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటి అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మాపేటలో ఉండే బ్రాహ్మలు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఏదైనా దోషాలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసుల్లో కానీ ఇరుక్కోవడము, లేకపోతే ఎవరో మిమ్మల్ని ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు రావడం, లేకపోతే కనుక ఏదైనా సరే భూతప్రాత పిశాచాది గాళ్ళు అలాంటివి సోకే అనే భయం, ఎవరైనా పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం, ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతుంటే
అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీకు ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.